शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। श्रीमात्रे नमः। ओं नमः शिवाय। ओं नमो भगवते दक्षिणामूर्तये मह्यं मेधां प्रज्ञां प्रयच्छ स्वाहा। ఓం లక్ష్మీనారాయణాయ నమః। ఈరోజు మనం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు అనేవి ఎంత ప్రాచుర్యాన్ని పొందాయి అనే దానికి ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం. దకారత్రయం ఏమిటి? ఆ దకారత్రయము అనేది కానీ ఒక్కసారి మనం చూసుకున్నట్టుగైతే, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా ఖండం, ఐరోపా దేశాలన్నీ కూడా 39 లక్షలకు పైగా సైన్యాల్ని పోగొట్టుకొని, అధికారాన్ని పోగొట్టుకొని, బలాన్ని పోగొట్టుకొని, ఆర్థిక సంక్షోభంలో పడిపోయి ఎలా ఏమి చెయ్యాలి అనే ఆలోచన జరుగుతున్నటువంటి రోజులు. అయితే అప్పుడు ఒక టిఎస్ ఎలియట్ అనేటువంటి ఒక ఆంగ్ల కవి 5 అధ్యాయాలతో ఉన్నటువంటి ద వేస్ట్ ల్యాండ్ అనేటువంటి ఒక కథా సంపుటిని రాశాడు. అతనికి 20వ శతాబ్దంలో నోబెల్ బహుమతి వచ్చింది. నోబెల్ బహుమతి అంటే తెలుసు కదా మీకు. ఏదైనా ప్రత్యేకమైనటువంటి శాస్త్రములో, ప్రత్యేకమైనటువంటి సంస్కృతిలోని, ప్రత్యేకమైన భాషలోని, ప్రత్యేకమైనటువంటి విషయంలోని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రచనలన్నింటిలోని కూడా ఉత్తమంగా ఎన్నుకొని ఇచ్చినటువంటి బహుమతే నోబెల్ బహుమతి. కాబట్టి విశ్వవ్యాప్తమైంది, ప్రపంచవ్యాప్తమైంది. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా మనకి స్వాతంత్ర్యానికి ముందే 1913లో ఆయన ఈ గీతాంజలి అనేటువంటి మహాకావ్యానికి నోబెల్ బహుమతి వచ్చింది. సరే, ఇప్పుడు టిఎస్ ఎలియట్ అనేటువంటి ఆంగ్ల కవి ఆ ఐరోపా దేశంలో ఉన్నటువంటి మహా ఘోరమైన పరిస్థితిని చూసి, ఎందుకు అధికారాలు, సంపదలు, తర్వాత రాజసము, అహంకారము, అలాగే దైవీ గుణాలు కానిటువంటి దుర్మార్గత్వం, ఎదుటివాడిని పాడు చేసేద్దాం అనేటువంటి గుణాలు ఉండడం వలన దేశములు, రాజ్యములు సర్వనాశనం అయిపోతాయి. మానవత్వం అనేది చాలా అవసరం, మనిషిగా ఉండవలసిన గొప్ప గుణాలు ఉండాలి అనే ఆలోచనతోని ఆయన ఒక 5 అధ్యాయాలు కలిగినటువంటి ఒక ద వేస్ట్ ల్యాండ్ అంటే మీకు తెలుగులో అర్థమయ్యే ఉంటుందో, అది పనికిరాని శూన్యభూమి, పనికిరానిటువంటి భూమి, పనికిరాని ప్రదేశము, పనికిరానిది అనేటువంటిది ఆయన మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఐరోపా ఖండం అంతా కూడా సర్వనాశనం అయిపోయి ఆర్థిక స్తోమతతో అమానుషంగా ప్రజలందరూ చనిపోయి ఇబ్బంది పడిన తర్వాత ఆయన మది నుంచి, కలం నుంచి వచ్చినటువంటి ఆంగ్ల మాలిక. అయితే దానికి ఆయన ప్రపంచంలో ఉన్న సంస్కృతులన్నింటినీ కూడా 100కు పైబడిగా ఉన్నటువంటి, మరి ముఖ్యంగా 30కు పైబడిగా ఉన్నటువంటి గ్రీకు సంస్కృతి, అలాగే ఈ రకరకాల సింధు సంస్కృతి, ఇలాంటి సంస్కృతులు, నాగరికతలు, సంప్రదాయాలను అన్నింటినీ పరిశీలించిన మీదట భారతదేశంలో ఉన్నటువంటి వేదములు, వేదాంగములు, ఉపనిషత్తులు, ఈ భారతదేశంలో ఉన్న ఉపనిషత్తులను చూసేట ఆయన ఉపనిషత్తుల్లోనే ఒక కథను ఆధారంగా చేసుకొని ద వేస్ట్ ల్యాండ్ అనేటువంటి ఒక 5 అధ్యాయాల సంపుటి తెలుసుకోవడం. తర్వాత ఆ వేస్ట్ ల్యాండ్ అనేటువంటి అతను ఆంగ్ల కవి అయినప్పటికీ అతనికి ప్రేరణగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ దకారత్రయంతో కూడినటువంటి బాధరణోపనిషత్తు, దాని పేరు. ఆ బాధకరోపనిషత్తులో అతను ఉన్నటువంటి చెప్పినటువంటి విషయము ఏమిటి అంటే, ఈ బ్రహ్మదేవుడు తపస్సు చేసి ఈ దేవతలందరూ అడిగారట, మేము హాయిగా సుఖముగా ఇక్కడ జీవనం చెయ్యాలంటే మేమేమి చెయ్యాలి? అలాగే మానవులందరూ కూడా వెళ్ళి ఈ బ్రహ్మదేవుని అడిగారట, మేము కూడా హాయిగా సుఖంగా సర్వసంపదలు అనుభవించాలంటే మేమేమి చేయాలి? మూడవది రాక్షసులు, వీళ్ళు కూడా వెళ్ళి అడిగారట, మేము కూడా హాయిగా సుఖంగా నిరంతరం సంతోషంగా పిల్లా పాపలతోని లోకంలో ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలని. అప్పుడు ఏమిటి వీళ్ళు ముగ్గురు ఈ విధంగా అడిగారు? వాళ్ళు దేవతలు, అమరులు, శాశ్వతులు, నిత్యయమనులు, వాళ్ళకి ఎప్పుడూ కూడా ఇంకా స్వర్గసుఖాలను అనుభవిస్తూ ఉండడమే వాళ్ళ పని. తర్వాత వాళ్ళ దగ్గరికి ముసల్తనం కానీ, మరణం కానీ, రోగం కానీ రాదు. అటువంటి వాళ్ళు కూడా మాకు హాయిగా సుఖంగా ఉండడానికి ఏదైనా చెప్పమని అడిగారట. అలాగే మనుష్యులు అడిగారు, రాక్షసులు అడిగారు.
అయితే అప్పుడు బ్రహ్మదేవుడు మామూలుగా ఇది చూసి ద అనే అక్షరాన్ని చెప్పేట. ద అనే అక్షరం ఇచ్చి దీంతో మీరు ఏదైనా చేసుకోండి, హాయిగా సుఖంగా ఉంటారు అని చెప్పారట. అప్పుడు వెంటనే వీళ్ళు దేవతలందరూ కూడా ఇంద్రసభ చేసుకొని దేవేంద్రుడితో సహా అంతమంది కూడా అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని బ్రహ్మదేవుడు దకారం అనేటువంటి మనకి ఒక దకారం అనేటువంటి ఒక శబ్దాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ దకారం ద్వారా మనం ఏమిటి చేద్దాము అనేటువంటి ఆలోచించిన తర్వాత వాళ్ళు బ్రహ్మదేవుడు ఏం చెప్పి మనకి అన్నీ ఉన్నాయి, అన్నీ సుఖంగా ఉన్నాయి, కానీ ఎవరు పెడితే వాళ్ళు మనని ఇబ్బంది పెట్టడం బాధపడడం జరుగుతున్నది కాబట్టి దానికి మనం ఉద్రేకపడిపోయి ఆవేశపడిపోయి వాడితో యుద్ధానికి వెళ్ళి ఓడిపోవడం లేదా వాళ్ళు మనం ఆక్రమించడం జరుగుతున్నది కాబట్టి ఆ ధాతువుని మనం దామ్యత అనే పదాన్ని ఎంచుకుందాం అనుకున్నారు. దామ్యత అంటే ఏంటి తెలుసండి? ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం ఎవడైతే కలిగి ఉంటాడో, అన్ని సంపదలు ఉన్నవాడు, అన్ని రకాలైనటువంటి సుఖభాగాలు ఉన్నవాడు, అవి నిలుపుకోవాలి అంటే, అవి ఆనందంగా ఉండగలగాలి అంటే అతిగా వెళ్ళిపోకుండా తను ఇంద్రియాలను నిగ్రహించుకొని మనస్సును అదుపులో పెట్టుకొని బుద్ధికి ప్రచోదితం చేస్తూ నిరంతరముగాను వెళ్ళినట్టుగైతే వాళ్ళు బ్రతికినంతకాలం హాయిగా సుఖంగా సుఖం కలుగుతుందనే ఉద్దేశం మీద బ్రహ్మదేవుడు ఇచ్చినప్పుడు దా అనే అక్షరంతో దామ్యత అనేటువంటి, అంటే దామ్యత అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, జితేంద్రియుడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు. ఈ ఇంద్రియ నిగ్రహం ఎలా కలగాలి అని అంటే వాళ్ళు మహానుభావులు ఎలా చెప్తారు అంటే మనకి ఈ తత్వశాస్త్రంలోని తాబేలు 600 సంవత్సరాల పైన బతుకుతుంది. కుందేలు చాలా చకలాక్గా ఎక్కడికి పెడతాడు పరిగెడుతూ ఇది చేస్తూ చలాక్గా ఉంటుంది, నిరంతరం కూడా తక్కువ విశ్రమించి ఎక్కువ పరిగెడుతూ ఉంటుంది. కానీ కుందేలు ఎక్కువ కాలం బ్రతకదు. దాని తాలూకా గరిష్ట వయోపరిమితి ఒక 10 సంవత్సరాల్లో. అదే తాబేలు 600 సంవత్సరాలు పడుతుంది. ఇంకా ఇంద్రియ నిగ్రహానికి వాళ్ళు ఒక ఉదాహరణ ఏం చెప్పారంటే, తాబేలు తనకి ఇష్టం లేనటువంటి శత్రువైనటువంటి ఏవైనా క్రిమికీటకాదులు కనబడినప్పుడు లేదా తనకి అపాయం కలుగుతుందన్నప్పుడు వెంటనే అది ఏం చేస్తుందంటే తన పైకి జాచినటువంటి మెడని వెంటనే లోపలికి తీసుకొని 4 కాళ్ళను కూడా కింద కుంచి ఒక రాయిలాగా ఉండిపోతుంది. కాబట్టి వెంటనే అది ఒక రాయో రప్పో చాలా గట్టిగా రాయి కంటే ఎక్కువగా ఉంటుంది దాని తాలూకా పైభాగము, పైకప్పు, దెప్ప. కాబట్టి అది ఎప్పుడైతే అలా ఉన్నదో వెంటనే అక్కడ ఏమీ లేదు అనుకున్న శత్రువులు కానీ వేరేగా ఉన్నటువంటి ఈ అప్రతిమానమైనటువంటి ఈ శక్తులు కానీ ఈ శత్రుమోకలు కానీ వెళ్ళిపోయిన తర్వాత వెంటనే అది గ్రహించి మళ్ళీ వెంటనే ఆ అవయవాలను బయటకు తీసుకొచ్చి తన జీవిత అన్వేషణ ప్రారంభిస్తుంది. కాబట్టి ఇంద్రియ నిగ్రహం ద్వారా సర్వసంపదలు సర్వశక్తులు ఉన్న దేవతలు వాళ్ళు ఇంద్రియ నిగ్రహాన్ని పాటించగలిగితే ఎవరితోని అలజడులు గొడవలు అహంకారములు గట్ట లేకుండా హాయిగా సుఖంగా ఉండడానికి అవకాశం ఉన్నదని చెప్పి వాళ్ళు ఇప్పుడు చెప్పుకున్నట్టుగా దమత్వము అంటే ఇంద్రియ నిగ్రహం అనేదాన్ని స్వీకరించారట. అప్పటి నుంచి వాళ్ళంతా హాయిగా ఉన్నారని మనకి ఇప్పుడు చెప్పినట్టుగా బాధకోరణోపనిషత్తు చెప్తున్నారు. ఇక రెండోది మనుష్యులు ఉన్నారు. మనుష్యుల దగ్గరికి వచ్చేసరికి మనుషులు కూడా బ్రహ్మదేవుడిని అడగగానే బ్రహ్మదేవుడు ఏం చెప్పారు అంటే, బాబు మీకు కూడా దా అనే అక్షరం ఇస్తున్నాను, దాంతో మీరు ఏదో ఒకటి రచించుకొని దాన్ని మీరు అనుసరించండి అని చెప్పడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఏం చేయాలని అంటే వీళ్ళకి జీవితకాలం తక్కువ, తర్వాత బాల్య యవ్వన కౌమార వార్ధక్యాలు ఎక్కువ గడిచిపోతుంది. అలాగే ఆశ్రమ ధర్మంలో బ్రహ్మచర్య గృహస్థాశ్రమ వానప్రస్థ సన్యాసాశ్రమంలో గడిచిపోతుంది. సంపదలేవి కూడా శాశ్వతం కావు. తర్వాత జీవిత పరిణామం తక్కువ. వీటన్నిటిగా ఆలోచించిన తర్వాత సర్వ విద్యలు నేర్చుకుంటూ కానీ జీవనోపాధి కలగదు. ఏమిటి చేయాలి అని తర్వాత విపరీతమైన కష్టపడి జీవితం అంతా సంపాదన చేసేసి ఆ సంపాదన చివరికి అనుభవించలేక వారసులు సరియైన వాళ్ళు కాక వీళ్ళని చూడక రకరకాలైనటువంటి క్లేశాలు కష్టాలు క్లిష్టాలు బాధలు ఇబ్బందులు భూలోకంలో పడుతున్నారు. కాబట్టి ఏమి ఎంచుకుంటే బాగుంటుందని వీళ్ళందరూ కూడా గురుముఖదాగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే అక్కడికి తెలిసింది ఏంటంటే మనకి అతి సర్వత్రా వర్జయేత్. అతి అంటే మనకు మితిగా ఉండాలి. ఏదైనా మనకున్న సర్వసంపదలు అన్నీ కూడా అతిగా ఉండకుండా మితిగా ఉన్నట్టు గురించి ఒకవేళ మనకు ఉన్న దాంట్లో ఖచ్చితంగా దయాధర్మ గుణాలతో దానగుణం కలిగి ఉండాలి. కాబట్టి దానము అనేదాన్ని మనం ఎంచుకుందామని చెప్పి మనుషులందరూ కూడా దానగుణాన్ని కలిగి ఉండాలి అనేటువంటి వీళ్ళు
అనుకొని అక్కడి నుంచి ఆ లోకంలో ఉన్న మనుషులందరూ దానగుణం ద్వారా నలుగురితోని సఖ్యతగా మంచిగా హాయిగా శాంతియుతంగా ఉండడమే కాకుండా తనకు దానగుణము అంటే ఏంటంటే స్వార్థం లేకుండా, అలాగే ప్రతిఫలాపేక్ష లేకుండా, ఎదుటివారి నుంచి ఏమీ ఆశించకుండా, ఎదుటివారికి అవసరం ఉన్నప్పుడు తనకున్న దాంట్లో కొంత ఇస్తూ వాళ్ళతోని సఖ్యంగా సంఘజీవనం అలాగే సామాజిక జీవనం గడుపుతూ ఒకరి యోగక్షేమాలు, ఒకరు బాగోగులు ఒకరు చూసే విధంగా ఉండేటట్టుగా సమాజ శ్రేయస్సు కోసం దానగుణాన్ని ఎంచుకున్నారు. ఇంకా అక్కడి నుంచి కూడా ఎవరైతే ఉన్నవారు లేనివారు అనే తేడా లేకుండా ఉన్నవాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్న వనరుల ద్వారా వారు సంపాదించింది పరిమితం చేసుకొని అక్కడికి దాటిన దగ్గర నుంచి ప్రజోపకారమైనటువంటి కార్యక్రమాలు అంటే చెరువులు తవ్వించడం, అలాగే సత్రాలు కట్టించడం, రోడ్లు వేయించడం, బీదవారికి చదువు చెప్పించడం, ఇంకా బీదవారికి పెళ్ళిళ్ళు ఇటువంటివి చేయడం, బ్రహ్మచర్యులకి వేదం చదువుతున్న బ్రహ్మచర్యులకి ఉపనయనాలు ఇటువంటివి జరిపించడం, ఇలాంటి ప్రజోపకారమైనటువంటి కార్యక్రమాలు. అంతకంటే మరి ముఖ్యంగా మనకి ఈ కొండలు, గుట్టలు, నదీ పరివాహక ప్రాంతాలు, బీడు భూములు వీటన్నిటిలోని కూడా శాశ్వతమైనటువంటి నీరు పోయక్కర్లేనటువంటి ఎక్కువగా ఫలసాయం ఇచ్చి ప్రజలకు ఉపయోగపడినటువంటి ప్రకృతిని పర్యావరణాన్ని పరవశింపజేసినట్టు నెలకు 3 వానలు పడేటి సర్వము చేకూరినటువంటి అరణ్యములు, అడవులు అటువంటి వాటన్నిటిని కూడా కోసం విత్తనాలు జల్లడం, ఈ విధంగా ప్రజాసేవ చేయడం ద్వారా కూడా దానగుణం ద్వారా డబ్బుకు లెక్క చూడకుండా తనకు ఉన్నది ఉంచుకొని మిగతా దానగుణం ద్వారా ప్రజలంతా కూడా సమాజంలోని సుభిక్షంగా శోభిల్లుతారు అని వాళ్ళు దాతని దానగుణం ఎంచుకున్నారు. ఇక మూడోది వచ్చేసరికి రాక్షసులు వాళ్ళు హింసావాదులు. నిరంతరము కూడా వాళ్ళు హింస ప్రేరేపణతోనే బ్రతుకుతారు. వాళ్ళు తామస గుణాన్ని కలిగి ఉంటారు. నిరంతరము ఎవరిని ఇబ్బంది పెట్టి, ఎవరిని బాధ పెట్టి, వాళ్ళకి భుజబలం ఎక్కువ. ఆ భుజబలంతో ఎవరిని పెడితే వారిని ఇబ్బంది పెట్టి బాధపడి వాళ్ళ తాలూకా సింహాసనాన్ని కానీ, రాజ్యాన్ని కానీ, ఆస్తులను కానీ, సంపదను కానీ, విద్యను కానీ, వాళ్ళ తాలూకా యవ్వనాన్ని కానీ యువతలైతే ఈ విధంగా ఆక్రమించడమే వాళ్ళ ఉద్దేశంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు మనం అంతా కూడా హాయిగా సుఖంగా ఉండాలి. ఇవాళ మనం ఇంత బలంగా ఉన్నాము, కొంతమంది మనకంటే ఎక్కువ మంది బలంగా ఉన్నవాడు వచ్చి మనల్ని చేసినప్పుడు మనం ఏం చేయగలము? మనకి భగవంతుడు కూడా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనాధాయ సంభవామి యుగేయగని భగవంతుడు కూడా దుష్ట సంహారం కోసం మనం దుష్టులమని తెలిసి లోకానికి అపకారం చేస్తున్నామని తెలిసి మనకి కూడా అతను అవతారాలు ఎత్తుతున్నాడు. కాబట్టి బ్రహ్మదేవుడు ఇచ్చిన దాతో మనము ఏమి చేద్దాము అని వాళ్ళు ఆలోచించితే వాళ్ళకి దయత్వం అనేటువంటిది ఒకటి వచ్చింది. అంటే వాళ్ళు ఎంచుకున్నది ఏంటి అంటే ఖచ్చితంగా ఒక బ్రహ్మాండంగా ఉన్నటువంటి వాళ్ళు ఎంచుకున్న దాంట్లో 3 చెప్పుకున్నాం కదండి. ఒకటి వాళ్ళు దమత్వం ఎంచుకున్నారు, వీళ్ళు దాతో ఇదైంది. రెండోది వీళ్ళు దామ్యతను ఎంచుకున్నారు, వీళ్ళు దత్తం ఎంచుకున్నారు. మూడోది దయద్వం అంటే సంస్కృతంలో ఏంటి అంటే దాతోని దయద్వం అంటే దయాగుణాన్ని కలిగి ఉండడం. నిత్యము కూడా ఎప్పుడో కాదు, నిత్యము దయాగుణాన్ని కలిగి ఉండడం. ఎందుకు ఆ దయాగుణాన్ని ఎంచుకున్నారంటే వాళ్ళ నిర్దయ కలిగి ఉండడం వలన, దయ లేకపోవడం వలన ప్రతి జీవిని చాలా చిన్నగా చూసి హింస ప్రేరేపణాత్మక గుణం ఏర్పడుతుంది. కాబట్టి అక్కడ బలమైన వాళ్ళందరూ కూడా దయాగుణం కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో దయాగుణాన్ని ఎంచుకున్నారు. ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా దయాగుణాన్ని ఎంచుకున్నారో రాక్షసులందరూ కూడా అక్కడ ఉమ్ములాట్లు కానీ లేదా బాగా బుద్ధిబలం ఉన్న వాళ్ళతో యుద్ధాలు కానీ, మరి శత్రునాశనం కానీ, రాక్షస వంశనాశనం కానీ ఇలాంటివి లేకుండా హాయిగా ఉండడం జరిగింది. ఇది ఇంతకు మనం చెప్పినట్టుగా బాధకోపరణ ఉపనిషత్తులోని చెప్పబడినటువంటి వాక్యాలని ఈ 3 తీసుకున్నాడు టిఎస్ ఎలియట్ అనే ఆంగ్ల కవి. దాన్ని ది వేస్ట్ ల్యాండ్ అనేటువంటి ఒక సంపుటితో, ఆంగ్ల కవితా సంపుటితో ఒక 5 అధ్యాయాలుగా రాశాడు. అయితే ముగింపు ఎలా చేశాడు అంటే అతను ఖచ్చితంగా
ఓం శాంతి 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 అని 3 రకాలైన శాంతులుగా చెప్పాడు. విశ్వశాంతి కలగాలి అంటే ఎందుకు అంటే ప్రపంచ యుద్ధాలు జరుగుతూ ఉంటే నేటికి మనం చూస్తున్నాము. అమెరికా ఇరాన్ల మధ్య ఉన్నటువంటి యుద్ధం కానీ, ఉక్రెయిన్ రష్యాల మధ్య ఉన్న యుద్ధం కానీ, లేదా పాకిస్తాన్ చైనాతో మనకున్నటువంటి యుద్ధాలు కానీ, ఇవి నిరంతరం కూడా అభివృద్ధిని ఆటంకపరుస్తూ మానవతావాదాన్ని, మానవత్వాన్ని మంటగలుపుతూ ఘోరమైనటువంటి హింసాత్మక ప్రవృత్తిని ప్రేరేపింపజేస్తున్నది. కాబట్టి ఇక్కడ మనకి శాంతి అవసరం. కాబట్టి ఆయన ఇప్పుడు దేవతలకి ఇంద్రియ నిగ్రహం, దమత్వం, 2 మానవులకి దానగుణం, 2వ దకారం, రాక్షసులకి దమత్వం, ఇప్పుడు చెప్పుకున్నాం కదా దమత్వం అని. ఇది అంటే దయాగుణం. ఈ 3 ఉండాలని విషయాల్ని ఉటంకపరిచినటువంటి కథని ఆయన చదువుతూ దాని ప్రకారంగానే మానవజాతి నిర్మితం అయితే ఈ వేస్ట్ ల్యాండ్ అంటే ఈ ప్రదేశము, ఈ ప్రదేశంలో పుట్టినటువంటి మనుషులు ఇదంతా కూడా వృధాగా పోదు, మంచిగా మళ్ళా పునర్జీవింపజేయొచ్చు. ఈ ల్యాండ్, ఈ భూమిని, ఈ వృధాగా ఉండిపోయిన భూమిని మళ్ళీ తిరిగి మానవ తరాలతోని మానవులతోని మనం పునర్జీవింపజేయొచ్చు అనేది ఆధారంగా చేసుకొని ఈ ఉపనిషత్తులో ఉన్నటువంటి దకారత్రయాన్ని ఏర్పాటు చేసుకొని దీనికి బ్రహ్మదేవుడు, ఈ దేవతలు, మనుషులు, రాక్షసులు అడిగిన ప్రశ్న జవాబును ఆధారంగా చేసుకొని దీనికి రచించినటువంటి కవితకి నోబెల్ బహుమతి 2020వ శతాబ్దంలో వచ్చింది. చాలా గొప్పదైన విషయం. చివరికి ఆయన చెప్పింది ఏంటంటే భారతీయ వేదశాస్త్రం కానీ, భారతీయ వేదాలు కానీ, వేదం నుంచి చెప్పబడిన ఉపనిషత్తులు కానీ మొత్తం 111 ఉపనిషత్తులు ఉన్నాయంటారు. అందులో ముఖ్యమైన 18 అని చెప్తారండి, లేదా 21 అని చెప్తారు. ఈ ఉపనిషత్తులంతా కూడా లోకశాంతికి, విశ్వశాంతికి, భూగోళ ఖగోళ ధర్మాల నియమాలు, జీవరాశుల ధర్మాలు నియమాలు, ఒకదానితో ఒకటి జీవకారుణ్యంతో ఎలా బ్రతకాలి, ఎలా సంచరించాలి, ఎలాగ ఉండాలి అనేటువంటి ఆత్మ ప్రవృత్తిని, సూక్ష్మ స్థూల జీవుల తాలూకా పరిణామాలని నిరంతరం చెప్పేటువంటి ఉపనిషత్తులు. కాబట్టి ఈ ఉపనిషత్తును ఆధారంగా చేసుకొని అతను ఖచ్చితంగా ఏ గుణాలు కలిగిన వాళ్ళకి, ఇప్పుడు దేవతలు అంటే సత్వగుణ సంపన్నులు అని అర్థం. ఏంటంటే వాళ్ళు నిరంతరము కూడా దైవారాధన, మంచి పనులు చేయడం, వర్షాలు కురిపించడం ఇప్పుడు అష్టదిక్పాలకుల్ని దేవతలు అని చెప్తాం. అష్టదిక్పాలకుల్లోనే మనకు ఒక్కరు ఒకటి ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఈ లోకాలను నడవడానికి వాళ్ళు ఉపకరించి వాళ్ళు న్యాయ రక్షణ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి వరుణుడు ఏం చేస్తారండి, నిరంతరము కూడా మంచి చక్కటి వాయువుని, వర్షాలని భూమికి అందిస్తూ ఉంటాడు. తద్వారా పంటలు పండి అందరం సుఖంగా ఉంటూ ఉంటాం. అలాగే ఈశ్వరుడు నిరంతరం ఈ దేవతలంటికి అధిపతిగా ఉంటూ తత్వాన్ని, చక్కటి బ్రహ్మాండమైన తత్వాన్ని బోధిస్తాడు. అలాగే కుబేరుడు ఉత్తర దిశ నిరంతరం సర్వసంపదలను కలుగు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆగ్నేయం అగ్ని నిరంతరము కూడా గట్టి మనకి ఉపయోగపడినటువంటి పదార్థాలను కూడా పచనం చేసి మనకి శక్తినిచ్చి, శక్తివంతులను చేసి వీర్యవంతులను చేస్తూ ఉంటాడు. ఇలాగా ఈ దేవతలందరికీ కూడా ఇంద్రియ నిగ్రహం అనేది చాలా అవసరం. వాళ్ళు శక్తివంతులు కాబట్టి అనేదాన్ని ఉపయోగించాలని చెప్పాడు. అంటే శక్తివంతులు, సర్వసంపదలు ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇంద్రియ నిగ్రహంగానే ఉన్నట్టుగైతే లోకాలు సుఖపడతాయి, వాళ్ళు సుఖపడతారు. సత్వగుణ రజో సంపన్నులు, వాళ్ళు సత్వగుణం కలిగిన వాళ్ళు. రెండోది రాజస గుణ సంపన్నులు. రాజసము అంటే తనకు తానుగా శక్తిని వాడుకొని నాకు నేనుగా ఏ పనైనా చేయగలను అని ఒక రజస్సు కలిగినటువంటి గుణం ఉన్నవాళ్ళు మానవులు. కాబట్టి ఈ మానవులందరూ కూడా అన్నీ బాగా సంపాదించిన తర్వాత పిల్లికి బెచ్చం పెట్టకుండా, ప్రక్కవాడిని చూడకుండా, సాధు సంఘముల్ని, తల్లిదండ్రుల్ని, గురువులను, సమాజంలో ఉన్న పేదలని, సాధువుల్ని కూడా లెక్క చేయకుండా తనకు తనగా మీదకి ఎదిగిపోతూ ఉంటే, తనకు తనగా గొప్పవాడైపోతూ ఉంటే ప్రయోజనం లేదు కదా. మిగతా వాళ్ళతో ఇతనికి విరోధం రావడం కాకుండా ఇతని సంపదలన్నీ సర్వనాశనం అయిపోతాయి. అయితే ఇతనికి ఉండవలసింది ఏంటంటే కావలసినంత, అంటే తనకు తగినంత ఉంచుకొని మిగతా దాన్ని ధర్మ కార్యక్రమాలకి నిరంతరం కూడా దానగుణం కలిగి ఉండి ప్రజాహితమైన, ప్రజోపకారమైన, ప్రజా సంక్షేమం కోసం అందరూ కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలి, మన వలన అందరూ బ్రతకాలి, లివ్ లెట్ లివ్, మనం బ్రతుకుదాం, ఇతరులను బ్రతికిద్దాం అనేటువంటి కాన్సెప్ట్తోని నిరంతరము కూడా సంపన్నులందరూ కూడా తమకు ఉన్నటువంటి వంశపారంపర్యంగా వచ్చినవి కానీ, వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నవి కానీ, ఏ విధమైన
తనకు ఉన్నటువంటి అనంతమైన ఆస్తుల్ని, ఈ ఆస్తులన్నింటినీ కూడా పూర్తిగా వాళ్ళు దాన గుణము, అది కూడా ఆ దానము కూడా అపాత్రత దానం చేయకుండా పాత్రత మెరిగినటువంటి జీర్ణ దేవాలయాలను పునరుద్ధరింపజేయడం, అలాగే బ్రహ్మాండమైనటువంటి నీరు పారుదల ఉండే కాలువలను మురికి చెత్త చెదారం తీయించడము, మురుగునీరు సాగునీరుని అభివృద్ధి చేయడము, తాగునీటిని అభివృద్ధి చేయడము, అలాగే తటాకాలు, చెరువులు, గెడ్డలు ఇటువంటి వాటిని తవ్వించడం, చెట్లు నాటించడం, తోటలు పెంచడం, అలాగే ప్రకృతిని పర్యావరణాన్ని రక్షించడం, అలాగే జీవరాశులన్నింటి మీద దయ చూపడం, ముఖ్యంగా లేని వాళ్ళకి, పేదవాళ్ళకి సంక్షేమం కోసం ఇటువంటి విద్య, వైద్యం అటువంటి కార్యక్రమాలు చేసే దయాగుణాన్ని ఈ మనుషులు రజోగుణంతో సంపాదించిన దానికి కానీ ఖర్చు పెట్టినట్టుగైతే మంచిదవుతుందని రెండోదా కింద తీసుకొని, మూడోది అధిక భుజబన్నం కలిగామని విర్రవీగి వాళ్ళంతా కూడా ఈ అల్పులని అధికులమని అల్పులందరినీ కూడా బలవంతులందరూ బలహీనుల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టినటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో అక్కడ గర్వపడితే వాళ్ళకి గర్వభంగం జరిగి వంశక్షయం అయిపోతుంది. చరిత్రలో మనం ఎంతోమంది చూసాం. రావణాసురుడు, బకాసురుడు, భస్మాసురుడు, అలాగే రకరకాలైన వీళ్ళందరూ కూడా గర్వభంగం చెంది ఆఖరికి నాశనం అయిపోయారు. కాబట్టి తమోగుణ సంపన్నులు అంటే విపరీతమైన భుజబల సంపన్నులు, హింసావాదులు వీళ్ళందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మూడవది దయాగుణం. దయ అనేటువంటి గుణం ఉండాలి అనేటువంటిది తమోగుణ సంపన్నుడు. అంటే అందుకే మన వాళ్ళు చెప్తారు భుజబలం గొప్పదా బుద్ధిబలం గొప్పదా అంటే భుజబలం కంటే బుద్ధిబలం చాలా గొప్పది. దానికి ఒక కథ కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. బుద్ధిబలం ఎందుకు గొప్పదో అని. ఒక అరణ్యం ఉంది, అరణ్యంలో మృగరాజు సింహం ఉన్నది. ఆ సింహం ఏం చెప్పిందంటే రోజుకి కనబడిన జంతువునల్లా వేటాడేసేది. అందులో ఆ జంతువులలోని చిన్నపిల్లలు, ముసలివాళ్ళు, కళ్ళు తెరవని వాళ్ళు, గర్భవతులైన వాళ్ళు, మంచం పడిన రోగులు ఎందరో ఉంటూ ఉండగా ఎవరిని పెడితే వాళ్ళని చంపేస్తూ ఉంటే ఆ జంతు కుటుంబాలని ఏడిచి అవన్నీ ఒక తీర్మానానికి వచ్చాయి. దానికి తీర్మానానికి మంత్రిగా వ్యవహరించింది ఏనుగు రాజుగాను, తర్వాత మంత్రిగా ఈ కుందేలు వ్యవహరించి మనందరం వెళదాము ఎవరికి, మృగరాజు దగ్గరికి. ఆవిడికి వేట, ఆహారం వేట కాబట్టి ఎప్పుడు పెడితే వేట చేయకుండా కొన్ని నియమములు పెట్టుకొని నువ్వు వేట చేయండి, అసలు మీరు వేట అక్కడ లేకుండా మీరే మీ గుహ దగ్గర ఉండండి, మేమే వస్తాం అని చెప్పడం. ఆ మృగరాజు కూడా నాకు పని తగ్గించారు, నాకు మీరు ఎవరో ఒకరు ఫలానా సమయం కల్లా రండి అని చెప్పడం, అది ఒప్పుకోవడం, ఇదంతా జరిగిందండి. అప్పుడు వీళ్ళందరూ కూడా ఒక లిస్ట్ తయారు చేసి ఈరోజు ఆ మృగరాజు గుహ దగ్గరికి ఎవరు భోజనంగా వెళ్తారు అనేటువంటి నిర్ణయించడం రోజుకొకరు చొప్పున అయింది. ఆ పంపించేటప్పుడు కూడా వాళ్ళు ఎంత తెలివితేటల కంటే పాలిచ్చే పిల్లలు ఉన్న తల్లి కానీ, లేదు అంటే ముసలి వాళ్ళు కానీ, రోగులు కానీ, చంటి పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు జంతువులు కానీ వెళ్లకుండా ఏ బంధమో గట్ట లేకుండా ఆ జంతువు లేకపోయినా పర్వాలేదు అనే వాళ్ళని ఎవరో వాళ్ళు ఆ జంతు కులంలో వాళ్ళే నిర్ణయించి రోజుకొకరు చొప్పున వెళ్ళేవారు. ఇదంతా చూసినటువంటి కుందేలు ఒకనాడు ఇంకా లాభం లేదు, జంతు జాతి పూర్తిగా నశించిపోతున్నది, హాయిగా మృగరాజు అని చెప్పి అక్కడ ఉండి తింటున్నది, గుణపాఠం ఏదో చెప్పాలనుకుంటుంది. ఎందువలన ఆ సింహం అనేది భుజబలం ఎక్కువ కాబట్టి దాన్ని కాదు అంటే వీటి మీద పడి తినేస్తుందని బ్యాంకుకి. అప్పుడు ఒకనాడు ఆ కుందేలు ఒక ఆలోచన చేసింది, ఎలాగోలాగా దీన్ని ఆపాలి మనం అని. వెంటనే ఏం చేసిందంటే తన వంతు వచ్చింది, కుందేలు వంతు, వాళ్ళందరికీ చెప్పి కళ్ళంటే నీళ్ళు పెడుతూ వస్తూ ఉంటే కొంచెం దాహం వేసినట్టుగా అనిపించింది. ఇక్కడ ఏమైనా ఉంటే నీరు దాహం తీర్చుకోవచ్చు అనుకొని అక్కడ ఉన్న దిగుడు బావి ఒకటి ఉంటే అది నీరు అందదు, దగ్గరలోనే ఉంది కానీ ఆ దిగుడు బావి ఏమైనా అందుతుందో అనే ప్రయత్నంలో ఆ దిగుడు బావిలోకి చూసింది. దిగుడు బావిలోకి చూడగానే దీని ప్రతిబింబం కనబడింది. వెంటనే అది ఇదే నా ముఖం ఇందులో కనపడుతున్నది, ఓహో నీటిలో నాలాగే మరొక కుందేలు, నాలే ఒక చెవులిపిల్లి మరొకటి ఉందా అని అనుకొని అది నిజం అబద్ధం అని ఒక నోరు విప్పి అంది. అనగానే అందులోంచి కూడా అదే ప్రతిబింబం కనబడింది. కొంచెం శబ్దం చేసింది అరుస్తూను, అది కూడా శబ్దం వచ్చింది. ఓహో నాలాంటి ప్రతిబింబం ఒకటి నీటిలోంచి వస్తున్నది, దీన్ని ఉపయోగించుకొని మనం మృగరాజుని ఎలాగైనా సరే ఈ బాధ నుంచి, ఈ బారి నుంచి జంతువులన్నింటినీ కూడా రక్షిద్దామని ఒక ఆలోచన వచ్చి ఒక్క అరగంట ఆలస్యం చేసి గుహ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళగానే ఎర్రబడిన కళ్ళతోని అగ్ని
కడాలు కక్కుతున్నటువంటి కళ్ళతో రౌద్రంతో పళ్ళు పైకి పెట్టి నువ్వు అసలే చిన్న జంతువ్వి, నాకు ఇవాళ ఆహారం వచ్చావు, ఇంత ఆలస్యం వస్తావని మీద పడిపోబోతుండగా ఆగండి 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 ఒక్క నిమిషము, నేను అసలు ఆలస్యంగా రావడానికి కారణం చెప్తాను అని అప్పుడు ఆమె ఏం చెప్పింది అంటే, నేను వస్తూ ఉండగా మీకంటే బలిష్టమైన, మీకంటే పెద్ద జూలు ఉన్నటువంటి, మీకంటే ఎక్కువ శబ్దం చేసి అరుపులు చేసినటువంటి గాండ్రించినటువంటి బ్రహ్మాండ గణగుణ ధ్వనులు చేసినటువంటి ఒక మృగరాజు కనబడ్డాడు. నాకు నువ్వు ఆహారం అయిపో, ఆహారంగా నాకు వచ్చేయి అన్నది. అంటే అలా కాదు, నువ్వు మా మృగరాజు కాదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మాకు తెలియదు, మా మృగరాజు మహాశక్తివంతుడు బలవంతుడు, ఆయన దగ్గరికి నేను వెళ్తున్నానని ఆయన తప్పించుకొని వచ్చేసరికి సమయం అయింది. మరి మీరు ఇలా చేసినట్టుగైతే అందువలన అయింది, అది అడగకుండా నేను ఇలా చేస్తున్నారంటే నేను తప్ప ఈ అడవిలో ఎవరో మృగరాజు లేరు, నేను ఒక్కడనే మృగరాజుని, నేనే బలవంతుడిని, నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటాడు. నేనేం అబద్ధం ఆడలేదు, నన్ను తినేయండి పర్వాలేదు, కానీ విషయం చెప్తున్నాను అనగానే వెంటనే ఈ కుందేలుని పద చూస్తాను, వాడి సంగతి తేల్చేసిన తర్వాత నేను తింటానంట అనగానే దిగుడు బావు దగ్గర తీసుకెళ్ళగానే ఎక్కడున్నాడో చెప్పు, అదిగో అందులో నూతిలో ఉన్నాడని చెప్తుంది. అనగానే సింహం పెద్ద నోరు విప్పి ఘోరంగా పళ్ళుని ఎర్రటి నులుముతూ ఇలా చూసేసరికి అందులోంచి దాని నీడ మరింత ఆ ఆకారానికి 2-3 రెట్లు ఎక్కువలో కనబడింది. అదే నిజమే నువ్వు చెప్పింది అన్నది అనగానే గట్టిగా అరిచింది సింహం. అరవగానే ఆ లోపల నుంచి కూడా రీసౌండ్ అంటే శబ్దం తిరిగి చాలా పెద్ద ప్రతిధ్వని, ఆ ధ్వనికి ప్రతిధ్వని చాలా ఎక్కువగా వచ్చిందిట. అప్పుడు వెంటనే నువ్వు చెప్పింది నిజమే, ఉండు దాన్ని చంపేస్తానని ఆ నూతిలో గెంతైన తర్వాత నూతిలో మునిగిపోయి ఎదలేక మొత్తం మీద చనిపోతుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది భుజబలము బుద్ధిబలము చాలా గొప్పది భుజబలం కంటే. కాబట్టి ఇక్కడ తమోగుణ సంపన్నుడు ఎప్పుడూ కూడా వాళ్ళు ఎప్పుడు ఏంటంటే బుద్ధిబలాన్ని వాడితే భుజబలం వాళ్ళు ఓడిపోతారు. కాబట్టి రాక్షసులు ఎంత గొప్ప వాళ్ళైనా ఎన్ని వరాలు వాళ్ళు పొందినప్పటికీ ఆఖరికి రాక్షస సంహారం జరుగుతూనే ఉంటుంది. అందుకు వాళ్ళకి ఏం చెప్పారంటే, నాయనానికి దయాగుణం చాలా అవసరం, ఆ దయాగుణం కానీ వాడుకున్నట్టుగైతే మీ వంశక్షయం కాకుండా ఉంటుందని చెప్పారు. ఇది తామస గుణం. కాబట్టి సత్వ రజో తమో గుణాలు 3 కూడా దేవతలకి మానవులకి రాక్షసులకి సంబంధించింది దకారత్రయం అని అంటారు. ఈ బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి ఈ దా 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 అనేదాన్ని ఈ ముగ్గురు కూడా ఈ 3 రకాలైన శక్తులు కూడా 3 రకాలుగా వినియోగించుకోవడం వల్ల సమాజము, ప్రదేశము, దేశము, ప్రజలు హాయిగా ఈ విశ్వం అంతా కూడా సృష్టి అంతా కూడా శాంతిని పొందింది అనే దాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు వెంటనే ఏం చేశారు అంటే దీన్ని ఆధారంగా చేసుకొని ప్రపంచంలోని ఏ దేశమైనా సంపన్నమైన దేశము గొప్పది అవ్వాలంటే ఈ దకారత్రయం అవసరం అనేదాన్ని భూమికగా తీసుకొని టిఎస్ ఎలియట్ అనే అతను ద వేస్ట్ ల్యాండ్ అనేటువంటి బ్రహ్మాండమైన 5 అధ్యాయాలు కలిగినటువంటి ఈ పుస్తకాన్ని రాసి ఈ సాహితీ కార్యక్రమంలో భాషా సంస్కృతి లేదా సాహిత్యంలోని ప్రపంచ నోబెల్ బహుమతి పొందాడు. ఆ చివరిలోనే చెప్పాం కదా, మన ఈ ఉపనిషత్తులో చెప్పినట్టుగా శాంతి 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 అని చెప్పడం జరిగింది. 3 శాంతులు 3 సార్లు ఎందుకు అనంటే, మొదటిది ఆది దైవిక, 2 ఆది భౌతిక, 3 ఆధ్యాత్మిక. అంటే ఏంటండి అంటే ఈ సృష్టిలో మనం ఉంటున్నాం కాబట్టి మనకి ఆది దైవిక శాంతి జరగాలండి, ఆది భౌతిక శాంతి జరగాలండి, ఆధ్యాత్మిక శాంతి జరగాలి. ఆది దైవిక శాంతి, ఆది దైవికానికి శాంతి అంటే అర్థం ఏమిటి అంటే, అక్కడ మనము పాంచభౌతిక శరీరం అంటే మనది పంచభూతాల నుంచే పుడుతున్నామండి, పంచభూతాలనే పెరుగుతామండి, పంచభూతాల్లోనే కలిసిపోతామండి. కాబట్టి ఈశ్వరుడు తాలూకా మహారౌద్ర రూపంలోని పంచభూతాకృతి కలిగినటువంటి పంచముఖేశ్వరుడు ద్వారా ఆయన కాల శాసనుడు, కాలాతీతుడు. అటువంటి ఈ పంచభూతముల ద్వారా ఏర్పడినటువంటి ఈ శరీరము మనది. కాబట్టి విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఈ టిఎస్ ఎలియట్ చెప్పినట్టుగా ఈ పంచభూతాలలోనే మనకి ముందు భూమిలో చూడండి అలజడులు భూకంపములు వచ్చి కొన్ని 100,000 లక్షల ఇళ్ళు
అన్ని ఇంత పట్టణాలు కూలిపోతూ ఉంటాయి మనకు తెలిసి ఉండగానే. ఇంత అభివృద్ధి కూడా భూమిలో కలిసిపోతుంది. భూమి వలన వచ్చిన ఉత్పాతం, అలాగే అగ్ని వలన వచ్చిన ఉత్పాతం, కార్చిచ్చులని, ఎక్కడ కొండలలోని అరణ్యాలలోని విపరీతమైన గాలులు చెట్లు రాపిడి వలన అవన్నీ నాశనం అయిపోతాయి. అలాగే మీకు ఈ సముద్రాల్లో కూడా ఈ పెద్ద పెద్ద నిప్పుల మంటలలాగా ఉప్పెనలాగా వచ్చి ఇదవుతాయి. వాయువు విపరీతమైన వేగంతో వచ్చి కొన్ని వందల వేల హుద్హుద్ తుఫాన్ లాంటి హుద్హుద్ గాలులు లాంటి గాలులు వచ్చి కొట్టుకుపోతాయి. ఇక ఆకాశం నిరంతరము కూడా ఉల్కలు తోకచొక్కలు మీద నుంచి పడి మెరుగులు ఉరుకుల ద్వారా ఈ సృష్టి నాశనం అవుతుంది. ఇక భూమి ఆకాశము నీరు వరదలు విపరీతమైన వరదలు ఉప్పెన్ల ద్వారా జరుగుతూ ఉంటుంది. ఇటువంటి వాటి నుంచి పంచభూతముల ద్వారా ఏర్పడినటువంటి సృష్టికి విఘాతాలు ఏవైతే ఉన్నాయో దాన్ని నుంచి రక్షించమని కోరేదే మొదటి శాంతి, ఆది దైవిక శాంతి. అంటే దైవీయమైనటువంటి ప్రకృతి వలన ఎక్కడెక్కడైతే పుట్టామో ఈ ప్రకృతి మన మీద ప్రకోపించక విజృంభించక మనకి నివారణ ఉపాయాలుగా వాటికి శాంతి కలగాలని ముందు ప్రార్థిస్తున్నాం. రెండోది ఆది భౌతిక శాంతి. ఆది భౌతిక అంటే ఏంటి తెలుసండి? మనం ఉన్నాం, మన దగ్గర మన ప్రక్కనే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అందులోని విషపూరితమై ఉన్నాయి, తర్వాత క్రూరమైనవి ఉన్నాయి, ఇబ్బంది పెట్టే ఉన్నాయి, రోగాలను కలిగించే ఉన్నాయి, పీడించే జీవరాశులు ఉన్నాయి. ఉదాహరణకు ఒక తేలు కుట్టింది, ఇంకేమి దానికి తగిన నివారణోపాయం చేయకపోతే ప్రాణానికి ప్రమాదం. పాము కుట్టింది, అలాగే క్రూర జంతువు అయినటువంటి పులో సింహము ఊరిలోకి వచ్చింది. ఇటువంటి మన చుట్టూనే ఉన్నటువంటి క్రూర జంతువుల వలన, క్రూర మృగాల వలన, సరీసృపాల వలన, లేకపోతే ఏవో కొన్ని పక్షుల వలన విపరీతమైనటువంటి ఇబ్బందులు మనకు కలుగుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి వాటి వలన కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నా జీవితాన్ని హాయిగా, సంతోషంగా, సాఫీగా, శుభ్రంగా ఈ ఆది భౌతికమైనటువంటి ఈ నా చుట్టూ ఉన్నటువంటి ఈ చరాచర సృష్టిలో నా చుట్టూ ఉన్నటువంటి చర అచర జీవరాశుల చేత నాకు ఇబ్బంది కలగకుండా నా జీవితాన్ని శుభ్రంగా చెయ్యి అని చెప్పేదే ఆది దైవిక శాంతి. మూడోది ఆధ్యాత్మిక శాంతి. అంటే మనం ఎంత గొప్పవాళ్ళమైనా ఏముండాలి? ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేకపోతే మనకి ఇదంతా ఒట్టిదే. అందుకే మానవుడు 3 రకాల ఆరోగ్యాలను కలిగి ఉంటారని యోగులు చెప్తారు. మొట్టమొదటిది ఏంటంటే శారీరక ఆరోగ్యం. ఏ సౌండ్ మైండ్ ఈజ్ ఇన్ ఎ సౌండ్ బాడీ. ఎప్పుడైతే శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నామో ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మతత్వము, ఈ శరీరంలో ఉన్న మేధ, ఈ శరీరంలో ఉన్న బుద్ధి ఏదైనా పని చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ముందు శరీరం ఆరోగ్యంగా ఉండాలి. 2 మానసిక ఆరోగ్యం. మనస్సు ఎప్పుడూ కూడా ఉప్పెనలా కాకుండా, సముద్ర తరంగాల్లా కాకుండా, సముద్రం ఒడ్డులో ఉన్నటువంటి కెరటాల్లా కాకుండా, సముద్రం మధ్యలో ఉన్నటువంటి ప్రశాంతంగా ఉన్నట్టుగా మనస్సును ఉంచుకోగలగాలి. ఆ మనస్సు ప్రశాంతత ఎప్పుడు వస్తుంది అంటే కోరికల్ని, విపరీతమైన ఆశ, అత్యాశ, దురాశతో కూడా కోరికలను తగ్గించుకోగలగాలి. మన వయసుకి తగిన పనులు చేయాలి, వయసుకి తగిన ఆలోచనలు చేయాలి, వైరాగ్యాన్ని పెంచుకోవాలి. అప్పుడు మనకి ఇది ఏర్పడుతుంది. అందువల్ల ప్రశాంతత, సంతృప్తి ఈ 2 కూడా మనకి మానసిక ప్రశాంతతని ఇస్తుంది. మూడోది మన మేధ ఎప్పుడూ కూడా కొత్త ఆలోచనల్ని, మంచి అలవాట్లని, కొత్త విషయాల్ని తెలుసుకుంటూ ప్రజోపకరంగా నకారత్వాన్ని వదిలి సకారత్వంతో ప్రతి దాంట్లోని కూడా మంచిని చూడగలగాలి. అందువలన ఈ 3 మనకు కలిగి ఉండాలి అంటే, ఈ 3 కూడా మనకి ఖచ్చితంగా కలిగి ఉండాలి అని అంటే మనము ఈ ఆది భౌతికం అయినటువంటివి అంటే ఏంటి? మనకు రోగాలు రావడం, మన చుట్టాలు, మన పక్కాలు, మన తల్లిదండ్రులు, మన బంధువులు, మన స్నేహితులు, మన గురువులు, వీళ్ళందరికీ కూడా ఇబ్బంది, బాధ కలిగితే మనకే ఇబ్బంది, మనకే బాధ. కాబట్టి ఆధ్యాత్మిక శాంతి అంటే మాతో ఈ శరీరం, నేను అనే శరీరంతో రక్త సంబంధం ఉండి, నేను అనే వాక్కుతో రక్త సంబంధం ఉన్నటువంటి, నేను అనే వాక్కు ద్వారా కలుపబడినటువంటి ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్నిటికీ ద్వారా కూడా నాకు శాంతి కలుగజేయి. కాబట్టి ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక శాంతుల్ని
ప్రసాదించమని కోరుతూ ముగిస్తాడు. కాబట్టి ఇవాళ మన ఉపనిషత్తులు ఎంత గొప్పవి అంటే విశ్వజ్ఞానాన్ని, విశ్వ సృష్టిని, విశ్వశాంతిని నెలకొల్పడానికి ఉపయోగించినటువంటి ఆ యూరప్ ఖండం, ఆ యూరప్ దేశాలు, ఐరోపా ఖండం పూర్తిగా ధ్వంసం అయిపోయిన తర్వాత మనం పునర్జీవింపజేయాలి అంటే ఏమి చెయ్యాలి, ఏమి చక్కని కవితను అందించాలి, ఏమి మనం భాష ద్వారా ఎటువంటి సందేశాన్ని, ప్రపంచ శాంతిని, విశ్వశాంతిని ఏ విధంగా ఆకాంక్షించాలి అనేటువంటి టిఎస్ ఎలియట్ అనే ఆంగ్ల కవి తాలూకా మేధలోకి మన ఉపనిషత్తు తాలూకా భావాలు ఈ 3 దకారత్రయము అంటే దమత్వము, దయ, దతత్వం, ఈ 3 కూడా అంటే మొదటిదేంటి ఇంద్రియ నిగ్రహం దమత్వం, 2 దయాగుణం దానగుణం, 3 దయాగుణం, ఈ 3 కూడా సత్వ రజో తమో గుణాలు కలిగినటువంటి దేవతలకి, మనుషులకి, రాక్షసులకి కలిగి ఉంటారు. కాబట్టి వీటి ద్వారా కూడా విశ్వశాంతిని చేయొచ్చు. అటువంటి విశ్వశాంతి కూడా మన ఉపనిషత్తుల్లో వేదాల్లో చెప్పినట్టుగా ఓం శాంతి 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 అని 3 సార్లు ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక శాంతులకి పునాదిగా ఉంటుందని తనదైనటువంటి భాషలో ఈ ఉపనిషత్తుల తాలూకా బ్రహ్మాండమైనటువంటి గొప్ప సారాంశాన్ని అతను అంశం కింద తీసుకొని రాయగా 20వ శతాబ్దంలో అతను నోబెల్ ప్రైజ్ పొంది విశ్వ కిరీటాన్ని అందుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనం తెలియవచ్చేదంటే అతను ఏ దేశస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఏ రంగువాడైనా, ఏ ప్రాంతీయం వాడైనా, ఏ భాష మాట్లాడినవాడైనా, ఏ వర్గానికి చెందినవాడైనా సరే అతనిలో మంచి భావన అనేది ఏర్పడి మంచి మాట చెప్పి ఈ సృష్టిని విశ్వశాంతి కోసం ప్రయత్నం చేసిన వాడే గొప్పవాడు. తన భాష ద్వారా కానీ, వాక్కు ద్వారా కానీ, చర్య ద్వారా కానీ, చేత ద్వారా కానీ, మాట ద్వారా కానీ, నడత ద్వారా కానీ, నడక ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ, లేదు అంటే తన తాలూకా శీలం ద్వారా, సౌశీల్యం ద్వారా, తపస్సు ద్వారా కూడా వాళ్ళు ఇవ్వగలగాలి. అటువంటి టిఎస్ ఎలియట్ అనే అతను ఒక్కసారి ఈ ఉపనిషత్తులో ఉన్నటువంటి దకారత్రయమైనటువంటి దమత్వము, దయ, దతత్వం ఈ 3 గురించి ఈ 3కి దేవత, మానవ, రాక్షసులకి, అలాగే 3 ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక శాంతులను పొంది ఈ విశ్వం శాంతిని పొందాలి. మళ్ళా యూరప్ ఖండం అంతా కూడా పునర్జీవింపజేయాలి, నిర్మించగలగాలి, శాంతియుతంగా ఉండాలి అనేటువంటి కథకి ప్రపంచం అంతా కూడా అనేటువంటి 5 అధ్యాయాల సుదీర్ఘమైనటువంటి దీనికి వాళ్ళంతా మెచ్చుకొని నువ్వు ప్రపంచ శాంతిని ఈ భాష ద్వారా ఓ చక్కటి ఉపనిషత్తు కావ్యం ద్వారా ఉపనిషత్తుల తలక భావాన్ని మనసులో పెట్టుకొని అది నువ్వు ఐరోపా దేశానికి చెందినవాడివైనా, అతను వేరే మతస్థుడైనా వేరే ఆలోచన అనేది చేయకుండా మంచిని గ్రహించి అందించావు కాబట్టిని అతనికి ఈ శాంతి సందేశానికి, విశ్వశాంతికి నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఎంత గొప్పవండి, మన వేదం అంత గొప్పదండి, వేదాంగం అంత గొప్పవండి, బ్రహ్మసూత్రంలో అంత గొప్పవండి, మనకి ఇప్పుడు చెప్పినటువంటి ఉపనిషత్తులు అంత గొప్పవండి. ఈ ఉపనిషత్తుల్లో కూడా మనకి అష్టాదశ పురాణాలు, కావ్యాలు, నాటకాలు, అలంకారాలు అంతా మంచి చెప్పేవి తప్ప, ప్రకృతి చెప్పే తప్ప, దేవుడి గురించి చెప్పే తప్ప, అంటే దైవత్వం గురించి, దేవుడు అంటే దైవత్వం అంటే మంచి గుణాలు, మంచి ప్రవర్తన, మంచి గుణాల గురించి చెప్పే కాబట్టి నిరంతరము ప్రపంచ దేశాలకు ఆదర్శమయ్యి మన ఉపనిషత్తుల నుంచే గ్రహించబడినటువంటి ఈ దివ్య గుణమైనటువంటి దకారత్రయంతో ఓం శాంతి 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 ముగింపుతో టిఎస్ వెళ్ళినట్టు ఆంగ్ల కవికి ద వేస్ట్ ల్యాండ్ అనేటువంటి ఒక గ్రంథానికి ప్రపంచం నోబెల్ బహుమతి ఇచ్చింది. అటువంటి విదేశీయులే మన భారత భాగవత రామాయణాలని, మన గ్రంథాలని, మన వేదాలని, వేదాంగాలని, ఉపనిషత్తుల్ని పరిశోధన చేసి జ్ఞానాన్ని పొంది ప్రపంచవ్యాప్తమైనటువంటి బహుమతులను పొందుతున్నప్పుడు మనము పూర్తిగా మన దేశంలో పుట్టి మన వంగ పెరిగి మన హైందవ సంస్కృతి, వైదిక సంస్కృతిలోని వాటిని మనం పక్కన పెట్టి అక్కర్లేనటువంటి, పనికిరానటువంటి, నకారత్వం కలిగినటువంటి, హింసావాదం కలిగినటువంటి వాదాల వైపు, ఆ సంస్కృతి వైపు మరలడం అనేది మంచిది కాదని మీకు చెబుతూ, ముందు మనలో మనం తొంగి చూసుకోవాలి. మనలో ఏమున్నది, మనలో ఉన్నది మనం పూర్తిగా తెలిసిన తర్వాత మనం ఆచార వ్యవహారాలు గొప్పవా, మన సంస్కృతి గొప్పదా, మన ఆచారం గొప్పదా, మన ధర్మం గొప్పదా, ప్రపంచం మన వైపు చూస్తున్నప్పుడు మనలో మనం తొంగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా, ప్రపంచం వైపు మనం తొంగి చూడకుండా ముందు మనల్ని మనం తెలుసుకోవాలని మనం ఒకసారి ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుతూ, టిఎస్ ఎలియట్ మహానుభావుడు ఆంగ్లేయుడు అయినప్పటికీ ఇక్కడ ఉపనిషత్తుల ద్వారా గ్రహించినటువంటి సారాంశాన్ని కథగా తీసుకొని ద వేస్ట్ ల్యాండ్ రాసి నోబెల్ బహుమతి పొందారు. కాబట్టి మనం మన వేదాలు, ఉపనిషత్తులు, వేదాంగాల మీద మనం కూడా పరిశోధనలు చేసి మన శిల్పశాస్త్రం కానీ, దేవాలయాల్లో ఉన్నటువంటి నిర్మాణాలు, ప్రకారాలు, దైవీ శక్తులు, వీటి మీద కూడా మనం
పరిశోధనలు చేసి సాహిత్యం రాసి లేదా కొత్త విషయాలను కొనుక్కొని ఖచ్చితంగా మనం కూడా నోబెల్ ప్రైజ్ పొందడానికి ప్రతి భారతీయుడు అర్హుడే. అతని సదాచార సాంప్రదాయాలను గౌరవిస్తూ మన్నిస్తూ తెలుసుకోవాలని కోరుకుంటూ స్వస్తి ఉంటాం.